హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే గనక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఈ వెబ్సైట్లో మనీ అనేది ఎవరు ఎర్న్ చేయొచ్చు అంటే హౌస్ వైఫ్స్ ఎర్న్ చేయొచ్చు, జాబ్ చేసే వాళ్ళు కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే వాళ్ళకున్న ఫ్రీ టైంలో ఈ వెబ్సైట్ ద్వారా మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా మనం మనీ సంపాదించాలి అంటే మనకి ఏమైనా స్కిల్స్ ఉండాలేమో అనుకుంటున్నారేమో. మీకు ఎటువంటి స్కిల్స్ ఉండవలసిన అవసరం లేదు. కొంచెం కష్టపడితే చాలు, మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీంట్లో మీరు మీకు వచ్చిన లాంగ్వేజ్ అంటే మీరు తెలుగులో రాయగలిగితే తెలుగులో ఆర్టికల్స్ రాసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు, లేదా వీడియోస్ని పోస్ట్ చేసి కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే దీంట్లో మీరు ఎటువంటి ఆర్టికల్స్ రాయాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఆర్టికల్స్ అనేవి మీరు దేని మీద అయినా రాయొచ్చు. కుకింగ్ మీద రాయొచ్చు, ఎంటర్టైన్మెంట్ మీద రాయొచ్చు, మూవీ రివ్యూస్ మీద రాయొచ్చు, టెక్నాలజీ మీద రాయొచ్చు, ఇంకా మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రాజకీయాల మీద కూడా రాయొచ్చు. మీరు దేని మీద అయినా, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు ఆర్టికల్ అనేది దీంట్లో రాయొచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ లో ఆర్టికల్ అనేది రాయొచ్చు. దీనికోసం మీ దగ్గర కంప్యూటర్ అనేది కూడా ఉండవలసిన అవసరం లేదు. మీరు మీ మొబైల్ ఫోన్ లోనే ఆర్టికల్స్ అనేవి ఈజీగా రాయొచ్చు. మీరు ఆర్టికల్స్ అనేవి రాసి పబ్లిష్ చేస్తే చాలు. వీటికి ట్రాఫిక్ అనేది మీరు జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. WeMedia వాళ్ళే ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తారు. వాళ్ళు అప్పో బ్రౌజర్, ఎంఐ బ్రౌజర్ వంటి కొన్ని యాప్స్ తో వాళ్ళు ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారు. మీరు రాసిన ఆర్టికల్స్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు అక్కడ అడ్వర్టైజ్ చేస్తారు. అక్కడ నుంచి ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటుంది. అలా మీకు వచ్చిన ట్రాఫిక్ ని బట్టి మీకు రెవెన్యూ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అసలు ఈ వెబ్సైట్ లో లాగిన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఆర్టికల్స్ అనేవి ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో అనేది ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇది జెన్యూన్ వెబ్సైట్. మనం యూట్యూబ్ లో మనీ ఎలా ఎర్న్ చేస్తున్నాం, అలాగే బ్లాగర్ లో మనీ ఎలా ఎర్న్ చేస్తున్నామో ఈ వెబ్సైట్ ద్వారా కూడా మనం ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి WeMedia వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ ఓపెన్ చేశారు కాబట్టి ముందుగా మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. కింద కనిపిస్తున్న సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కింద మీరు పాస్వర్డ్ అనేది 2 times టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ అనేది ఇచ్చేసాక కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ దగ్గర మీ ఛానల్ నేమ్ అంటే మీరు ఎటువంటి పోస్టులు చేయాలి అనుకుంటున్నారో వాటికి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. మనం యూట్యూబ్ లో ఎలా అయితే ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నామో WeMediaలో కూడా మనం ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి ఆ ఛానల్లో మనం పోస్టులు అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఛానల్ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత డిస్క్రిప్షన్ లో మీ ఛానల్లో ఎటువంటి పోస్టులు చేస్తారు అనేది మీరు డిస్క్రిప్షన్ లో చెప్పాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ తెలుగు టెక్ ట్రెండ్స్ అని చెప్పి ఛానల్ నేమ్ ఇస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్ లో ఆల్ టెక్నాలజీ పోస్టులు అని చెప్పి నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. మీరు ఎటువంటి ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ ఛానల్ నేము అలాగే మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. తర్వాత కింద మీకు WeMedia లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా, మీ ఛానల్లో మీరు ఏ లాంగ్వేజ్లో పోస్టులు చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేటగిరీ దగ్గర మీ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించింది అనేది మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి అలాగే మీ స్టేట్, మీ సిటీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి అంటే మీ వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వచ్చు. ఇచ్చాక కింద మీకు నెక్స్ట్ అని బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు WeMedia గురించి మీకు ఎలా తెలుసు అనేది ఇక్కడ చెక్ బాక్స్ చెక్ చేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. అంటే మీ అకౌంట్ అనేది రివ్యూ చేసి అప్రూవ్ చేయడానికి 1 to 3 days టైం అనేది పడుతుంది. ఒకసారి అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు మీ అకౌంట్లో అంటే మీ WeMediaలో మీ ఛానల్లో మీరు వీడియో పోస్టులు కానీ టెక్స్ట్ పోస్టులు కానీ చేసుకోవచ్చు. సో ఇలా మనం సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసాక ఇప్పుడు మళ్ళీ మనం WeMedia వెబ్సైట్కి వచ్చేసి మనం
ఇందాక సైన్ అప్ అయ్యేటప్పుడు యూస్ చేసిన మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి మనం WeMedia వెబ్సైట్లో లాగిన్ అనేది అవ్వచ్చు. లాగిన్ అయితే కనుక మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి ఫస్ట్ రెవెన్యూ అని చూపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం WeMedia వెబ్సైట్లో ఎంత రెవెన్యూ ఎర్న్ చేసాము అనేది చూడొచ్చు. అయితే నేను ఇప్పుడే అకౌంట్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు 0 అని చూపిస్తుంది బ్యాలెన్స్. నెక్స్ట్ అలాగే మనకి స్టేజ్ ప్రైమరీ అని చూపిస్తుంది. అంటే మనం స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ప్రైమరీ స్టేజ్లో ఉంటాము. మనం అడ్వాన్స్డ్ యూజర్ అయితే కనుక మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మనం మన ఛానల్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అయితే మనం అడ్వాన్స్డ్ యూజర్ అవ్వాలి అంటే మినిమం మనం 5 ఆర్టికల్స్ అనేవి రాయాలి లేదా 10 వీడియో పోస్టులన్నా చేయాల్సి ఉంటుంది. ఇలా మనం మన ఛానల్లో 5 ఆర్టికల్స్ కానీ 10 వీడియో పోస్టులు కానీ చేస్తే మనం అడ్వాన్స్డ్ యూజర్ అవుతాము. అప్పుడు మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మనం మన ఛానల్ ద్వారా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఛానల్లో పోస్ట్ అనేది ఎలా పెట్టచ్చు అనేది చూద్దాం. మనం మన ఛానల్లో పోస్ట్ అనేది పెట్టడం కోసం కింద చూస్తే మనకు ఒక ఫ్లోటింగ్ బటన్ పోస్ట్ అని చెప్పి ఒక ఫ్లోటింగ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చేప్పటికి వీడియో ఆప్షన్, సెకండ్ వచ్చేప్పటికి టెక్స్ట్ ఆప్షన్. అంటే మనం టెక్స్ట్ పోస్ట్ చేయాలి అనుకుంటే కనుక సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. అదే మనం వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను టెక్స్ట్ పోస్ట్ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ముందుగా మన పోస్ట్ యొక్క టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కింద పోస్ట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆర్టికల్ అనేది రాయాల్సి ఉంటుంది. మనం కనుక టెక్స్ట్ పోస్ట్ అనేది చేస్తుంటే మినిమం 3 ఇమేజెస్ అనేవి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం పోస్ట్ అనేది తెలుగులో కూడా రాయొచ్చు. అయితే మనం పోస్ట్ అనేది తెలుగులో రాయాలి అంటే మన మొబైల్లో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇప్పుడైతే నా మొబైల్లో లేదు కాబట్టి నేను ఇంగ్లీష్లో టైప్ చేసి చూపిస్తున్నాను. మీ మొబైల్లో ఉంటే కనుక మీరు తెలుగులో కూడా ఆర్టికల్ అనేది రాయొచ్చు. మనం పోస్ట్ మొత్తం రాసేసి ఇమేజ్ అని ఇన్సర్ట్ చేశాక పైన కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఈ పోస్ట్ని ఇప్పుడే మనం పబ్లిష్ చేయాలి అంటే చేయొచ్చు, లేదా షెడ్యూల్ మీద క్లిక్ చేసి మనం టైం అనేది ఇచ్చుకుని తర్వాత అయినా మనం పబ్లిష్ అనేది చేయొచ్చు. మనం ఇప్పుడే పబ్లిష్ చేయాలి అనుకుంటే పైన కనిపిస్తున్న పబ్లిష్ బటన్ క్లిక్ చేస్తే పోస్ట్ అనేది పెండింగ్ స్టేటస్కి వెళ్తుంది. అంటే ఈ పోస్ట్ని WeMedia వాళ్ళు రివ్యూ చేసి అప్పుడు పబ్లిష్ చేస్తారు. అంటే మన పోస్ట్ జెన్యూన్ పోస్ట్ అయితేనే వాళ్ళు పబ్లిష్ అనేది చేస్తారు, లేదంటే మన పోస్ట్ని వాళ్ళు రిజెక్ట్ అనేది చేసేస్తారు. అంటే మనం పోస్ట్ రాసేటప్పుడు ఎక్కడ కాపీ చేయకోకుండా మన ఓన్ వర్డ్స్తో పోస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే వీడియో పోస్ట్ అనేది ఎలా పెట్టచ్చు అనేది చూద్దాం. ఇందాక చెప్పినట్టే సేమ్ వేలో మనం పోస్ట్ అనే ఫ్లోటింగ్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ ఫస్ట్ ఆప్షన్ వీడియో పోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం పోస్ట్ చేయాలి అనుకున్న వీడియోని అప్లోడ్ చేస్తే ఇలా మనకి అప్లోడ్ అయ్యి వస్తుంది. తర్వాత ఈ వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది ఇవ్వాలి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన కేటగిరీ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకుని పైన మనకి పబ్లిష్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది మన ఛానల్లో పబ్లిష్ అయిపోతుంది. అలాగే మీరు WeMedia వెబ్సైట్లో ఎర్న్ చేసిన అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అంటే మీ అకౌంట్లో మినిమం 1000 రూపీస్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. అలాగే ఈ బ్యాలెన్స్ని మీరు మీ పేటిఎంకైనా విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కూడా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. మీరు విత్డ్రా పెట్టిన 5 to 7 బిజినెస్ డేస్ లోపు మీ అమౌంట్ అనేది మీ అకౌంట్కి వచ్చేస్తుంది. ఈ WeMedia వెబ్సైట్లో మనకి పోస్టుల ద్వారానే కాకుండా వీళ్ళు కొన్ని కాంపిటీషన్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఆ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది చాలా జెన్యూన్ వెబ్సైట్. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్, బ్లాగర్స్ దీంట్లో జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళు మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి జాయిన్ అయ్యి మనీ ఎర్న్ చేయండి. ఇది ఫేక్ వెబ్సైట్ కాదు, 100% జెన్యూన్ వెబ్సైట్. జెన్యూన్ గా పేమెంట్స్ అనేది ఇస్తుంది. మీరు ఒక్కసారి అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా మీకు మెసేజ్ కింద వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ప్రాబ్లం వచ్చినా వాళ్ళని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అనేది కూడా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్ లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి.